ప్రజలు తప్పుగా అనుకుంటారు. యాక్చువల్గా మా మల్లన్న అమెరికాలో వండుకొని ఏం చెప్పినంటే బీసీ అంటే రాఘవేంద్ర గౌడ్ చెప్పినట్టు బీసీ ఎస్సీ ఎస్టీ అగ్రకుల పేదల రాజ్యాధికారం అంటారు కదరా. ఇప్పుడేమో గీత గీసినాం, బీసీలకి రెడ్లకి గీత గీసాం. మరి బీసీలకు రెడ్లకి గీత గీస్తే ఇప్పుడు నీ పార్టీలో ఉన్నారా ఓసీలు? మరి మళ్ళీ ఆలోచన అయితే నేను నాకు వచ్చినావు కానీ నీ పార్టీ ఇక మా చింతపండు సీటి మా చింతపండు పాపం మా పండు ఒకటే డ్రామా నడిపిస్తుండే. ఏం పండు చిన్న డ్రామా కాదుగా బిడ్డనేది, ఓ డ్రామా ఆర్టిస్ట్ కంపెనీ పెట్టరాదురా. మా ఫండ్ కాదు ఏం చెప్తున్నాయంటే ఈడేదో జూలై 5 నా సభ అంటుండగా, చిన్న డ్రామా కాదు ఏమంటాడు చెప్తా. రెడ్లు అయ్యో మా సుదర్శన్ అని అడగాలి చెప్తాడు. రెడ్లోలు ఎరమోలట మీటింగ్ రాకురా దయచేసి. రాదునా? అయ్యో మా మలేజా చెప్తుండు రెడ్లు వెలమలు ఇక ఏదో సభ పెడుతున్నాయి. ఆ సభ జూలై 5 తారీఖు, జూలై 5 తారీఖు సభ పెడుతున్నాం మా మలేషియా గాడు. రెడ్లు వెలమలు సభకు రావద్దు, నా సభకు మీరు అక్కర్లేదు, మేము గీత బరాబరి గీసినామంటాడు. ఎవరు లంగా కొడుక సుదర్శన్గా నువ్వేమన్నావురా? బీసీ నినాదం అంటే బీసీ రాజ్యాధికారం అంటే జనాలు తప్పుగా అనుకుంటారు. బీసీ నినాదం అంటే బీసీ ఎస్సీ ఎస్టీ అగ్రకుల పేదలు అని చెప్పి మనం చెప్పినాం కదా. ఓసీలు కూడా మరి మీ వాళ్ళు ఏమంటారా? రెడ్డోళ్ళు ఎలమోడు రావద్దు అంటారా. పేదోడైనా బలిసోడైనా రెడ్డోడే ఎలుమోడే అని చెప్పేసి మళ్ళా కులపోళ్ళు అవమానిస్తుడు. నిజంగానే మీకు ఈ రెడ్డోళ్ళకి ఎలమోలకు రోషం లేదా? మీకు రోషం లేదా? సిగ్గు అనిపిస్తలేదా కొంచెం అన్నా? నేనైతే ఈ పాడికి పుసుకున మా గొలవలు అంటే అమ్మ గూ వలిగినా కొడుతుంది ఈ పాడికి. మీకు రోజం వస్తలేదా? ఎవరన్నా పోతన్నాడా మీరు? ఇప్పుడు రెడ్డోళ్ళు వెలమోళ్ళు ఎవరన్నా మలిగానికి ఫోన్ చేసి మీ మీటింగ్కి వస్తామని చెప్పిర్రా? వాడు మీ ఉత్సదాగిండు, మీ ఎంగిలి బతుకుతున్నాడు, మీ గూగుల్ పే పలిచినాడు, మీ ఛాయ పలిచినాడు. ఇలా గూ పలిచినాక గూ పలుపు మాటలు మాడుతుంది. ఇక ఏమనాలి ఇప్పుడు ఇన్ని? మరి ఇప్పుడు సుదర్శన్ కానీ ముట్టిపూస వలిగినా కొట్టాలి ఇప్పుడు ఇన్ని. అరే సుదర్శన్ ఏం చెప్పినవరా? ఒక లంగ కొడుక ఇడేం చెప్పిండే? ఇప్పుడు బీసీ రాజ్యాధికారం అంటే ప్రజలు తప్పుగా అనుకుంటారు. యాక్చువల్గా మా మల్లన్న అమెరికాలో వండుకొని ఏం చెప్పినంటే బీసీ అంటే రాఘవేంద్ర గౌడ్ చెప్పినట్టు బీసీ ఎస్సీ ఎస్టీ అగ్రకుల పేదల రాజ్యాధికారం అంటారు కదరా. ఇప్పుడేమో గీత గీసినాం, బీసీలకి రెడ్లకి గీత గీసాం. మరి బీసీలకు రెడ్లకి గీత గీస్తే ఇప్పుడు నీ పార్టీలో ఉన్నారా ఓసీలు? మరి మళ్ళీ ఆలోచన అయితే నేను నాకు వచ్చినావు కానీ నీ పార్టీలో ఓసీలు ఉండరు. మరి వాళ్ళందరినీ కూడా అదే మాట అంటున్నావా? ఇగో వెనకటికి ఓ సామెత ఉన్నది అని మంచిగా చెప్తా. ఓడ మీద ఉన్నంతసేపు ఓడ వాళ్ళన్నా, ఓడ దిగినాక బోడ వాళ్ళనంట మా బోసిగాలంటోడు ఇసోంటోడే. ఇప్పుడు రెడ్లు వెలవల్ని ఎందుకు కించపరుస్తాడు? బీసీలందరినీ నా వైపు తిప్పుకొని నేను పత్తి గింజనమ్మా, నా అంత పతివత లేదని రేపు పోయి కాంగ్రెస్ పార్టీ వల్ల రెడ్ల ఉచ్చదాగాలి. ఇంతమంది నా వెనకంగా వచ్చిరని చెప్పాలి రేపు 2028లో. మరి రెడ్డిల పార్టీ కాంగ్రెస్ లో ఉన్న మన్మోహన్ సింగ్ పేరే అని మన్మోహన్ సింగ్ ఇక జాకీలు పెట్టి లేపుతాను ఎందుకురా? మరి అది రెడ్డిల పార్టీ కాదా? సోనియా గాంధీ అన్ని ఇతనా విషయదారి జితనా భాగేదారి, ఎవరు తలకాయలు ఎంతో వాళ్ళ తలకాయలకు అంతేతో అని ఇది కూడా అడగవచ్చు. ఇది అడగడు మొగోడు, ఆడ సౌట్ అవుతాడు. ఇప్పుడు ఎవరైనా సరే రెడ్లు వెలమలు మలిగా సోపతి చేసేటోళ్ళు మీకు సిగ్గి శర ఉంటే మీరు ఓపిరే. ఇంకో మాట చెప్తున్నా, ఎవడన్నా ఆ మీటింగ్ పోతామని అన్నారా? అన్నారు రెడ్డిలు ఇలా రెడ్డిలు కానీ ఎలువలు కానీ ఎడమకాలు చెప్పించుదండ్రి మీ ఇళ్ళ పూట నడుచుకుని వస్తాడు. ఇప్పుడు రెడ్డిలో షాపులకు పోవద్దు, రెడ్డిలో ఇళ్ళకు పోవద్దు, రెడ్డిలో సొమ్ము తినొద్దు. ఓకే, ఇప్పుడు నా దగ్గర ఒక ఫోటో ఉంది. ఇందాక ఈ దొంగ నా కొడుకు
ఇదే సిందపల్లి నవీన్ పటేల్ గారి శంషగాన్లు కాంగ్రెస్ లో ఉన్న రోహిన్ రెడ్డి, రేవంత్ రెడ్డి, కొండల్ రెడ్డి, తిరుపతి రెడ్డి, వెంకర్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పేరు పొంగులేడు శ్రీనివాస్ రెడ్డి, వీళ్ళందరూ కుడుస్తానిక వేయరా మీరందరూ మీటింగ్లకు కుడుస్తానిక ఏరా మల్లేశా నీ శంషగాన్లు ఏం బికనిక పోయిర్రా అలా ఉత్స తాగుతానికి పోయిరా రోహిన్ రెడ్డి ఉత్స కమ్మగా పోసిందా మీ మళ్ళీ ఆయన పేరు అనిల్ గాంధీ మీరు వాళ్ళ ఉత్స తాగనిక పోతారు వాళ్ళని నడి బజార్లో పబ్లిక్ లో మాడుకుంటా మీరు మా మీటింగ్ లో రావద్దు మేము మునగానని చెప్తావు అట చెప్పకు రేపటి నుంచి ఎంకే ఉన్నోడు మాత్రమే రావాలని చెప్పు మునూరు కాపోలు మాత్రమే నా మీటింగ్ రావాలి గౌడ బిడ్డలు రావద్దు యాదవులు రావద్దు ఎందుకంటే యాదవ బిడ్డ మహేష్ గాడ్సే పైన దాడి చేపిస్తానికి ప్లాన్ చేస్తున్నా గౌడ బిడ్డ పైన దాడి చేపించిన దళిత బిడ్డ చిలుక పైన దాడి చేపించిన గౌడ బిడ్డ న్యూస్ లైన్ శంకర్ పైన దాడి చేపించిన కొజ్జానా కొడుకు నేను కాబట్టి నా సొంత కొజ్జానా కొడుకు మీటింగ్ కి ఆఖరికి మునూరు కాబిడ్డ నాగరాజు పడేల పైన కూడా నేను దుమ్మెత్తి పోస్తానంటే నా సొంత కుక్క మీటింగ్ కి ఒకటి రావద్దు బీసీలు అని చెప్పు మొగ పుట్టుక పుడితే మొగోడవైతే నీ ఒంట్లో రక్తం పారితే నీకు రోషం ఉంచి చెప్పమాట కొజ్జనా కొడుక చెట్టు పేరు చెప్పి కాలినట్టు రెడ్డిల పేరు చెప్పేమో ఎమ్మెల్సీ పా తెచ్చుకుండు ఇలా బీసీల పేరు చెప్పేమో బ్లాక్ మెయిల్ చేసి బతుండు ఈ కొజ్జనా కొడుకు ఇటు బీసీలు నినాదం అంటాడు ఇప్పుడు బీసీ నినాదం ఇది దేశే కొజ్జనా కొడుక ఇప్పుడు నేను అడుగుతుంటా మల్లేశా నీకు సిగ్గు చెర ఉంటే నీ శంసగాడు అనిల్ గాడు ఎవరు ఉత్సదాయనిక రోహిన్ రెడ్డి కలిగి పోయినరా మరి అలా ఉత్సవ పోసిర్రా మీకు ప్రజలు కాంగ్రెస్లో ఉన్న మీకు రోషే ఉంటే నేను చెప్తున్నా ఈ మన లైవ్ చూస్తున్న రెడ్లుంటే మీకు రోషే ఉంటే ఎడమకాలు చెప్పించి కొట్టరాన్ని మీకు రోషం లేకపోతే నేనేం చేయలేను అంతే కదా ఇప్పుడు అంటారు రెచ్చగొడుతున్నా బరాబర్ రెచ్చగొడుతున్నా దొంగ నా కొడుకుని తన్నాలంటే రెచ్చగొట్టాలి మన జనాల్ని ఆ రెచ్చగొట్లే కేసీఆర్ పైన దుమ్మెత్తి పోసి తెలంగాణ పైన రెచ్చగొట్లే ఇలా ఏం ఇక్కడ కొడుకు బ్లాక్ మెయిల్ వేసుకొని 100 కోట్లు సంపాదించాను లుచ్చ కొడుకు పీకి అంత కళ్ళ కట్టిన అడిగినామన్నా అద్దప్ప ఈయన బతుకులు నా ఉత్సవసి కొట్ట సిగ్గిదప్పి నా కొడుకు నీకు నిజంగా మనిషి పుట్టుక ఉడితే నిజంగా నీకు ఇజ్జతి మానం ఉంటే కాంగ్రెస్ వాడు ఇచ్చిన రెడ్డి వాడు ఇచ్చిన ఆ ఎమ్మెల్సీ రాజీనామా కొజ్జనా కొడుక రండగాని నువ్వు మొగోడవైతే నువ్వు మునగాడవైతే ఇప్పటికే రాజీనామా చేయాలి కొజ్జనా కొడుక నువ్వు మళ్ళీ అలా ఉత్సదాగి అలా ఎమ్మెల్సీ పద తెచ్చుకొని అలా మీదనే మాటలు మాడతావు తిన్నపల్లెని ఉత్సవ వచ్చే కుక్కవు నువ్వు తిన్నపల్లెనే పాయికానా పోతాడు ఈయన బతకాది ఇంకా నేను సంసారం అమ్మా ఇంకా చూసారు పండుకోతి ఉన్నట్టు వీడు పండుకోతి చూసినారా ఏమరా క్యారీ బ్యాగులు వచ్చినాయి మలేషా కిందంగా క్యారీ బ్యాగులు వచ్చి పాపం తగిలినట్టుంది ఎవరా క్యారీ బ్యాగులు వచ్చినాయమ్మా మలిగానికి అదే చెప్తలేనురా మలేషా సిప్ప పడితే సిప్ప ఫోటో వచ్చే కొజ్జ పడితే కొజ్జ ముఖం కూడా వస్తుంది ఇప్పుడు క్యారీ బ్యాగులు వచ్చినాయి ఎందుకు వచ్చినాయిరా మంది మీద వదిలేడిస్తే గట్టినే వస్తాయి క్యారీ బ్యాగులు ఇక ఇంతలా సార్కలు వచ్చినాయి ఇప్పుడు మనకు చూసినావరా మలేషా అమెరికా పోయి శార్కలు పెట్టుకొచ్చుకున్నావరా సర్జరీ చేయించుకొచ్చుకున్నావు శార్కలకు ఆ దేవుడు పాపం తగిలిందేమో అవతలోని వేషధారణ మీద అవతలోని శరీరం మీద కామెంట్ చేసినప్పుడు పాపం తగిలిందేమో మరి అందుకే శార్కలు వచ్చినాయి మనకు బతుకు పాడుగా